గురుగారు చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడుతుంటారు. చిన్న అని కాదు, పెద్ద అని కాదు, సమస్య ఏదైనా కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి ఇలాంటి వారు కోర్టు సమస్యల నుంచి బయటపడాలంటే ఏదైనా రెమెడీ ఉందా? సాధారణంగా మనకి ఆస్తుల కోసం ఫైటింగులు, అన్నదమ్ముల మధ్య దాయాదులు, పాండవులు కౌరవులు, ఇద్దరు కౌరవులే వాళ్ళు. ఆస్తుల కోసం, రాజ్యం కోసం, అధికారం కోసం. నాకు మినిస్టర్ పదవి కావాలా, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కావాలా, ఇలా. తర్వాత ఆస్తుల పంపకాలలో తేడా వచ్చిందనుకో, పెద్దోడికి ఎక్కువ ఇల్లు ఇచ్చావు, చిన్నోడికి చిన్న పొలం ఇచ్చావు, కోర్టు. భార్యాభర్తలు ఫైటింగ్, కోర్టులు. అంటే సివిల్ కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు ఉంటాయి. పక్కింటి వాళ్ళ నువ్వు ద్వేషం అనేది ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ప్లగ్ పెట్టుకున్నాం అనుకో, రేడియోలు ఉండే కదా ఆ కాలంలో, బుర్ర 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 అని అవతల సౌండ్ వస్తుంటే వాళ్ళు ఏంట్రా అని చెప్పేసి ఇటువైపు అరుపులు. అసూయ. మన చెట్టు పక్కవాడి కొమ్మ దగ్గరికి వెళితే అసూయ. ఈ రకంగా మనకి ప్రతి చిన్నదానికి కోర్టులకు వెళ్ళిపోతున్నారు. దీనికి ఏమిట్రా బాబు అంటే, కుజుడు అధిపతి. మరి కుజుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రతి దానికి కాలు దూవుతాం అన్నమాట. శని ఆ యొక్క అనుగ్రహం లేనటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళిపోతారు, ఓడిపోతారు. మళ్ళీ కోర్టు కేసుల్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. కోర్టుకు వెళ్ళి గెలిచిన వాడేమో అక్కడ నవ్వుతాడు, ఇంటికి వచ్చి ఏడుస్తాడు. కోర్టు కేసులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడు. అంటే ఇద్దరికీ ఏడుపు కామన్. ఏంటి ఇన్ని సంవత్సరాలు తిరిగి నేను 4 లక్షల ఫీజు లాయర్లకు ఇచ్చుకొని నేను గెలిచానన్న మాటే కానీ, ఒక 10,000 రూపాయల కేసు కోసం 4 సంవత్సరాలు వీడు ఖర్చు పెట్టేది 4 లక్షలు అనుకో, వచ్చేది 10,000. మరి అక్కడ కోర్టులో నవ్వుకుంటాడు కానీ బయటకు వచ్చి ఏడుస్తాడు. వీడేమో ఓడిపోయినటువంటి వాడు కోర్టులోనే ఏడుపు వస్తుంది కాబట్టి ఏడుస్తారని సామెత చెప్తారు. కాబట్టి కోర్టు సమస్యలన్నిటికీ కూడా మనకి కుజుడు స్ట్రాంగ్గా ఉండాలా, లేదా శనైనా స్ట్రాంగ్గా ఉండాలా. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రతి దాంట్లో కూడా మనం విజయం సంపాదించాలి. కాబట్టి దీనికి ఏంటంటే చిన్న రెమెడీ ఉందమ్మా. ఏమిటి అంటే, కందిపప్పు తెలుసు కదా, కందిపప్పు కానీ, కంది పువ్వు కానీ, కందుల కాయలు ఉంటాయి, కాయల్లాగా. ఆ కాయలు తీసుకోవాలా, ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. దాన్ని మంగళవారం నాడు, శనివారం నాడు 2 రోజులు చేయాలి. మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు చేయాలి, శనివారం నాడు ఉదయం 8 గంటలకు చేయాలి. ఈ 2 సార్లు కంపల్సరీ చేయాల్సిందే. ఇది ఒక సెట్ అన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలండి అని అంటే, మనకి ఎరుపు రంగు పుష్పాలు ఉంటాయి, టేకు పువ్వులు, మద్దె పువ్వులు, ఇలా ఏది ఉన్నా, మందార పువ్వులు, గుత్తి పువ్వులు, ఇలా ఎరుపు రంగు పుష్పాలని కందులతో పాటు తీసుకోవాలి. తీసుకొని పసుపు, కుంకుమ, అక్షతలు దాని మీద వేసి, మనం దేనికోసం చేస్తున్నాము, కోర్టు సమస్యల నుంచి చేస్తున్నాము. మమ సకల కోర్టు సమస్య నివృత్త్యర్థం ఏ పూజాం యథాశక్తి కరిష్యే అని చెప్పేసి ప్లేట్లోకి నీళ్లు, అక్షతలు వదిలేయాలి. లేదా ఇలాగే చెప్పాలని రూల్ లేదు, తెలుగులో కూడా చెప్పొచ్చు. అమ్మ, నేను కోర్టు సమస్యల కోసం, పరిష్కారం కోసం నేను ఈ క్రియ చేస్తున్నాను అని చెప్పి చేయాలి. చేసిన తర్వాత అమ్మవారికి మనము ఎవరికి చేయాలి ఇక్కడ, కోర్టు సమస్యలకి, భూ సమస్యలకి, కోర్టు సమస్యలకి ఎనీ అమ్మవారు, పార్వతీదేవికి సంబంధించినటువంటి అమ్మవారు. అలాగే మగదేవుళ్ళలో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిని, ఇద్దరిలో ఎవరినన్నా సరే మనం చేసుకొని లక్ష్మీ తంత్రం అంటాం. అందుకని లక్ష్మీ నరసింహ తంత్రం అది తీసుకొని స్వామివారికి షోడశోపచార పూజ, అంటే మామూలు పూజ చేస్తాం. మంగళవారం నాడేమో నల్ల దీపం ఒత్తులు పెట్టాలి 9 గంటలకు చేసినప్పుడు. శనివారం నాడేమో 8 గంటలకి ఎర్రదీపం పెట్టాలి. నూనె కామన్, రెండిట్లకి నువ్వుల నూనె. శనివారం నాడు మనము నీలశంఖం పువ్వులు, నీలి కలర్ ఉన్నటువంటి పువ్వులతో చేయాలి. కలశాలు 2 కలశాలు పెట్టాలి. ఒకటి ఎర్ర జాకెట్ ఉన్న కలశం చెంబు, ఇంకొకటి నల్ల కలశం ఉన్న చెంబు.
ఇది మంగళవారం నాడు దీన్ని స్థాపించాలి, దీన్నేమో శనివారం నాడు నీలంది స్థాపించాలి, వీటిని కదపకూడదు. ఇలా ఎన్ని వారాలు చేయాలండి అని అడగచ్చు. అవును, దీనికి మనము 9 వారాలు మంగళవారాలు, ఇదేమో నీలంది 19 వారాలు చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే ప్రతిరోజు ఈ కందులు అమ్మ. నీలం రంగు అని అన్నారు కదా, ఎరుపు రంగు నీలం రంగు? నీలం అంటే బ్లూ కలర్. నీలం శంఖం పూలు ఉంటాయి చిన్న చిన్న పొదల్లో, అవి మామూలు దేవుడి పుష్పాలే అక్కర్లా, మామూలు పొదల్లో ఉన్న చిన్న చిన్న నీలం కలర్ పుష్పాలు తెచ్చుకోవచ్చు. మిగతా పువ్వులు వాడుకోవచ్చు, బట్ కనీసం మినిమం నీలం పువ్వులు అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ మళ్ళీ నువ్వులు ఉంటాయి చూడు, నువ్వుల ఉండలు అక్కడ శనివారం నాడు నివేదనగా పెట్టాలి. కాలభైరవుణ్ణి ఆ రోజు ఆరాధించాలి శనివారం నాడు. ఇక్కడేమో మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామిని కానీ పార్వతీదేవి ఏ రూపంలో చేసినా పర్వాలేదు ఆరాధించి, ఇవి అంతా కూడా తొక్కకుండా ఏ రోజుకు ఆ రోజు పూజ అయిపోయిన వెంటనే ఒక కవర్లో పెట్టేసి జాగ్రత్తగా నదిలో నిమజ్జనం చేయాలి. నది కానీ చెరువు కానీ సరస్సులో. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా అది ఎంత పెద్ద కేసు అయినా సరే ఖచ్చితంగా గెలుస్తారు. ఉదాహరణగా వరంగల్లో నా శిష్యురాలు ఉంది, పాపం రేచీకటితో బాధపడుతుంది. ఆ అమ్మాయి బీటెక్ చదివింది. మరి అటువంటి అమ్మాయిని వాళ్ళ భర్త, వాడొక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ కళ్ళు సంతానం కోసం మళ్ళీ వచ్చేస్తే నువ్వు నాకు చెప్పకుండా మీ నాన్న చేశాడు పెళ్ళి అని చెప్పి వాళ్ళ నాన్న ఇతనికి పాపం ఒక ల్యాండు ఇచ్చాడు, దాన్ని ఇల్లు కట్టుకోమని చక్కగా చెప్పి డబ్బులు లోను నీకు వస్తుంది కదా అని పాపం ఆయన మంచోడు తీసుకొని ఎప్పటికప్పుడు ఇచ్చేవాడు. ఇవ్వకుండా 2-3 నెలలు ఇవ్వకపోతే ఇస్తాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటి, నా కూతురు ఉంది, దానికి ఇల్లు కట్టి నెలకు ₹1,00,000 అద్దె వచ్చేలా చేస్తే కళ్ళు కొంచెం రేచెక్కటే, పెద్ద డిజీజ్ ఏం కాదు, కనబడుతుంది. కాకపోతే ఇలాగ పెద్ద అపార్ట్మెంట్లో మంచి లైటింగ్ ఉంటే ఈజీగా ఉండును. వాడేమో ఒక దరిద్రుడు అనమాట, ఒక పేదవాడికి వాళ్ళ నాన్న పాపం తక్కువ స్థాయిలో ఉన్నవాడికి ఇస్తే బాగా చూసుకుంటాడని ఇస్తే వాడేం చేశాడు, చిన్న ఇరుకు, ఇప్పుడు మన కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళు ఉంటాయి కదా, ఇందిరమ్మ పథకాలు అలాంటి చిన్న గదిలో ఈ పిల్లకి తెలియక పాపం అటు ఇటు దాటుతూ తన్నుకుంటే ఇదిగో చూడు కళ్ళు నీకు కనబడవు అని కనిపెట్టి ఇలా చేసి పాపం అమ్మాయిని వేధిస్తే కోర్టు కేసుల్లో ఇలా ఉన్నప్పుడు ఈ రెమెడీస్ చేసుకుంది. వరంగల్లో ఉన్నటువంటి ఆమె ఎక్కడో కాదు, ఈ కేసు అనేటటువంటిది మనం ఎల్బీ నగర్ కోర్టులోనే జరిగింది. ఈ మధ్యనే జడ్జిమెంట్ కూడా వచ్చింది. రెమెడీస్ పూర్తి చేసేసరికి ఏంటి వచ్చిందో తెలుసా, ఈ అమ్మాయికి అనుకూలంగా గెలిచింది. లాయర్ కూడా స్టన్ అయిపోయింది. లాయర్ కూడా ఇదేంటి మనం రైట్ టు కాంజుగేషన్ వేసాము, వాడి కేసు డిస్మిస్ అయిపోయింది అంటే అది గ్రౌండ్స్ అన్నీ కూడా ఉన్నా కూడా ఈ అమ్మాయికి గ్రౌండ్ సరిగ్గా లేకపోయినా సరే వాడు వాళ్ళ నాన్న మీద సివిల్ కేసు కూడా వేశాడు. విచిత్రం, ఇది ప్రపంచం అంతా తెలిసింది. సో ఆ అమ్మాయి పాపం పూజ చేసుకోమన్నప్పుడు వెంటనే రిజల్ట్ రాకపోతే ఏమనేదంటే, పాపం సార్ దుర్గాదేవికి నేను పూజ చేస్తే ఫలితం రాలేదు, కానీ మొదట్లో ఈ రిజల్ట్ రాకముందు నాకు గూన్ వచ్చింది సార్ అనేది, అంటే మెడిటేషన్ చేస్తుంటే గూన్ వచ్చింది అనేది. మళ్ళీ ఇంకో శిష్యురాలు నాకు ఉంది అనంతపూర్లో, ఆమెమో నిత్యం హోమం చేసేస్తాను అమ్మవారికి వీటితో పాటు ఈ రెమెడీతో పాటు అని అనేది. చేసుకో అమ్మా, ఎవరు చేసుకోకూడదంటే మరి ఆడవాళ్ళు చేయొద్దు అంటున్నారు కదా సార్, ప్రత్యంగా వారాహి, ఏం కాదమ్మా నువ్వు చేయొచ్చు అన్నావు. ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి ఏమనేది, సార్ రోజు హోమం చేసావు రిజల్ట్ వచ్చిందిరా అంటే, రిజల్ట్ రాలేదు సార్, నాకు అమ్మవారి అనుగ్రహం రాలేదు కానీ దగ్గు వచ్చింది సార్ హోమం రోజు చేస్తున్నప్పుడు అనేవారు. అలాంటి పాపం వాళ్ళని చూసి నాకు జాలేసి, ఖచ్చితంగా వస్తుంది, మీరు విశ్వాసం వదలొద్దు, ఈ రెమెడీస్ చేసుకోండి అంటే వాళ్ళు చక్కగా వాళ్ళతో ఈ రెమెడీస్తో పాటు వాళ్ళకి తోచిన ఈ యొక్క మంత్రజాలు జపాలు చేసుకున్నారు. అంటే అమ్మవారి లలితా సహస్రం అయ్యాను. అమ్మవారిని ఏముంటుంది పాపం, వాళ్ళ ఆడపిల్లలు అమ్మవారిని తలుచుకునే భక్తులు వాళ్ళు. బ్రహ్మాండంగా ఈ కోర్టులో కేసు అనేటటువంటిది వచ్చింది. ఇది ఎల్బీ నగర్ కోర్టు పరిధిలో జరిగింది. అలాగే గురువు గారు, అసలు కోర్టు సమస్యల నుంచి నిజంగా బయటపడాలి అనేసి అంటే ఎలాంటి రెమెడీ చేయాలి, చేస్తే ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.